కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేటలోని పీఎఫ్ కార్యాలయాన్ని ముట్టడించి జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించే విధానాలను ఉపసంహరించుకోవాలని, కనీస వేతనాలను 26,000కు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నూతన విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, విత్తన రంగంలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యానికి అవకాశం కల్పించే విధానాలను నిలిపివేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరారు. అదేవిధంగా వీబీజీ రామ్జీ చట్టం ద్వారా వ్యవసాయ ఉపాధి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నదని, ఈ విషయంలో రైతులు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే నిర్ణయాలను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము కార్మిక కోళ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులన్నీ కూడా కాలరాయడానికి పూనుకున్నది. వాళ్ళ కార్మికులు తమ ఉనికిని కాపాడుకోలేని పరిస్థితి ఉంది. కార్మికుల కనీస వేతనాలు నిర్ణయం చేయకుండా కనీసము రోజుకు 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ కనీస వేతనాలు లేకుండా పనికి సమాన వేతనం లేకుండా ఇవాళ అనేక దుర్భర పరిస్థితులలో నెట్టుకొని వస్తున్నటువంటి కార్మిక వర్గం మీద ఈ కార్మిక కోడ్ల వల్ల వీళ్ళు భారం మోపే అవకాశం ఉంది. ఇవాళ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ మరి ఈ కార్మిక కోడ్లో పెట్టారు. అట్లాగే సంక్షేమం కూడా కాలరాయబడ్డది. అట్లాగే రైతు విత్తన చట్టాన్ని కొత్త తెచ్చి రైతులకు మరి రైతు భరోసా లేకుండా పోతూ ఉంది, రక్షణ లేకుండా పోతూ ఉంది. నకిలీ విత్తనాలు అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కంపెనీల మీద చర్యలు తీసుకునేది కూడా ఇవాళ చర్యలు లేకుండా పోతూ ఉన్నది. అట్లాగే వీబీజీ రామ్ అంటే ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల ఉపాధి కార్మికుల కూలీలకు డబ్బులు ఇవ్వ